రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ జీవో సంఖ్య 323 ప్రకారం పందులను నగర పరిధిలో పోషించేందుకు వీల్లేదని, వాటిని నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో పోషించాలని నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు యజమానులకు స్పష్టం చేశారు. పందుల పెంపకపుదారులతో స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ మందిరంలో జిల్లా మానిటరింగ్ కమిటీ కన్వీనర్, నగరపాలక కమిషనర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో పందులను పోషించడం వల్ల పర్యావరణానికి హాని చేస్తాయని, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరానికి దూరంగా పోషించేలా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల, రాష్ట్ర ప్రభుత్వ జీవో 323 మార్గదర్శకాలను అమలు పరిచేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నెల్లూరు మండలం బస్తిపాడు గ్రామ పరిధిలో సర్వే నంబర్ 362 లేదా 552 నందు 4-15 ఎకరాల స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ భూములను పెంపకపుదారులు పరిశీలించి స్థలం ఎంపిక చేయాలని కోరారు. అందులో సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, నగరంలోని పెంపకపుదారులు పందులను అక్కడికి తరలించాలని కోరారు. పందుల పెంపకపుదారులు ఆ వృత్తిని వదిలిస్తే ఇంకా మంచిదని, వారికి ప్రత్యామ్నాయంగా మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వ పథకాల సబ్సిడీలు వర్తింపజేసేందుకు కృషి చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎల్ భాస్కర్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం నాగశివలీల, పంచాయతీరాజ్ శాఖ డిఎల్పీఓ టి లక్ష్మి, కర్నూలు రూరల్ తహసీల్దార్ ఏవి రమేష్ బాబు, కర్నూలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ రావు, ఆదోని మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంధిరెడ్డి, గూడూరు నగర పంచాయతీ కమిషనర్ ఏవి రమేష్ బాబు, నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డా బి మల్దన్న, టు టౌన్ ఎస్ఐ బి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.